ఏంటన్న ఇది? దామిని కోపంలో ఏదో మాట్లాడుతుంటే నువ్వు తిరిగి మాటలనేస్తే సమస్య ఇంకా పెరుగుతుంది గాని ఎప్పటికి తగ్గేది? లేదమ్మా, దామిని అలా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతూ ఉంటే కూడా ఎవరూ తన ప్రవర్తనని తప్పు పట్టట్లేదు. ఆఖరికి పెద్దమ్మ పెద్దనాన్న కూడా దామిని అలా పెంపకం గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే చెంప పగలగొట్టకుండా మౌనంగా ఉన్నారు. అయినా వాళ్ళు మన మీద అంత కోపం పెంచుకోవాల్సిన తప్పు ఏం చేశామమ్మా మనం? లేదమ్మా, లేదు. తప్పు చేయకపోయినా నేను క్షమాపణ అడిగితే అది తప్పు చేసినట్టే అవుతుందని నేను నీతో అన్నానా లేదా? సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. దామిని ఎలా పడితే అలా నిన్ను కూడా తప్పు పడుతూ మాట్లాడుతోంది. అయినా ఇలా మనమెందుకమ్మా దామిని ప్రవర్తన చూస్తూ వెనకడుగు వేయాలి? నా వల్ల కావటం లేదమ్మా. దర్శన్, మరొకసారి చెప్తున్నాను, అర్థం చేసుకోనానా? దామిని మాటలన్నంత మాత్రాన ఏమవుతుంది? అది చిన్నపిల్ల నాన్నా. తనకింకా మన కుటుంబ పరిస్థితులు, పద్ధతులు, అలవాట్లు ఏవి ఇంకా తనకి వంట పట్టలేదు. అన్నీ త్వరలోనే తనకి తెలుస్తాయి. కాని ఇందులో దామిని గురించి కూడా మనం తప్పుగా అనుకోకూడదు నాన్నా. పాపం 20 ఏళ్లు నాన్నా, అనాథగా మనందరికీ దూరంగా ఎక్కడో బతికింది. ఆ నరకం అనుభవించినా తనకి తెలుస్తుంది గాని ప్రేమానుబంధాల నడుమ పెరిగినా మీ అందరి మనసుకు దామిని ప్రవర్తన కష్టంగా అనిపిస్తుంది. నిన్న మొన్న దామిని పెరిగిన పరిస్థితుల్లోనే నేను ఒక అనాథ జీవితాన్ని చూశాను. ఆ కష్టం ముందు వాస్తవానికి ఇవేవీ పెద్ద విషయమే కాదు, అసలు కష్టాలే కావు. దామిని మనల్ని అర్థం చేసుకోవడం ఒక్కటే కాదు, మనము తనని అర్థం చేసుకోవాలి. అయినా ఇవాళ దామిని ఏమీ తనకి తానుగా మన మీద ఈ ద్వేషాన్ని పెంచుకోలేదు. అసలు దీనంతటికీ కారణమే అనన్య. అనన్య తన మనసులో విషబీజాన్ని నాటింది. ఆ అనన్య మూలంగానే నాన్నా దామినికి మనందరి మీద తప్పుడు అభిప్రాయం కలిగింది. అవునండి, దామినిలో ఆ అభిప్రాయం పోవాలి అంటే ఇంటికి పట్టిన చీడ పురుగుల్ని త్వరలోనే వదిలించాలి. ఈ దేవాలయం నుంచి తన్ని తరిమేయాలి. అప్పటి వరకు కాస్త సంయమనం పాటించక తప్పదు నాన్నా.